ఉగ్రదాడులపై ఇన్నాళ్లు సహనంతో ఉన్న భారత్ ఇకపై ఉపేక్షించే ప్రసక్తే లేదంటోంది. పాక్ పై యుద్ధం కాదు, తరతరాలుగా వెంటాడుతున్న ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపబోతోంది. మరి భారత్ తీసుకునే చర్యలు ప్రపంచానికి సందేశంగా మారబోతున్నాయా? ఉగ్రోన్మాదానికి భారత్ ఎలా గుణపాఠం చెప్పబోతోంది? 7 దశాబ్దాలుగా పాక్ కుతంత్రాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఇన్నాళ్లు సరిహద్దు అవతల నుంచి చేసిన కుట్రలు ఇప్పుడు ఏకంగా దేశం నుంచి చేస్తోంది దాయాది పాక్. అందుకే భారత్ అసలు సిసలైన యుద్ధం మొదలుపెట్టింది. సైనిక చర్య కంటే ముందే దౌత్య యుద్ధంతో పాక్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. నిజానికి పాక్ పై భారత్ యుద్ధం చేయడం లేదు, టెర్రర్ పై వార్ మొదలుపెట్టింది. తరతరాలుగా వెంటాడుతున్న ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలించి వేయాలని వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఉగ్రవాదం నశించాలని మాటలు చెప్పడం కాదు, ఇకపై చేతల్లో చూపించబోతోందన్నమాట. పాక్ తన విధానాలు మార్చుకోకుంటే ఆ దేశం 10 ముక్కలైపోతుందని అప్పట్లోనే రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. కానీ అది కేవలం ప్రకటనకే పరిమితమైపోయింది. ఆ కారణంగానే కావచ్చు బైసరంలో నరమేధం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఉన్మాద చర్యపై ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారు. పాక్ పై ఏదో చర్య తీసుకోవాలని నిరసన రూపంలో డిమాండ్ చేస్తూనే ఉన్నారు. భారత్ మాత్రం పాక్ తో యుద్ధం కంటే టెర్రర్ పై వారికే ప్రాధాన్యమిస్తోంది. దాని అంతు చూస్తే ఆటోమేటిక్ గా పాక్ దారికొస్తుందని భావిస్తోంది. ముందుగా ఉగ్రమూకలను దెబ్బతీసి ప్రపంచానికి సందేశం పంపాలని చూస్తోంది భారత్. రాత్రి వేళ్లలో కాదు, ఈసారి బహిరంగంగా పట్టపగలే ఆపరేషన్ మొదలు పెడుతోంది భారత్. ముందుగా సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ డేరింగ్ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత పాక్ పౌరులు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఆపై పాక్ విమానయాన సంస్థలకు మన గగనతలాన్ని మూసివేసింది. సముద్ర రవాణాలోనూ పాక్ పై ఆంక్షలు విధించే దిశగా ఆలోచిస్తోంది. ఇది అమలైతే వాణిజ్య రవాణాలో పాక్ కి మరో పెద్ద దెబ్బ తగలనుంది. అలాగే పోస్టల్ సర్వీసులను నిలిపివేయబోతోంది. మరోవైపు భారత సైన్యం పాక్ మిలిటరీ విమానాల లక్ష్యాలను గుర్తించేందుకు వీలు లేకుండా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థల్ని పశ్చిమ సరిహద్దుల్లో మోహరించింది. వీటన్నింటికీ మించి త్రివిధ దళాధిపతులకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఈ వరుస పరిణామాలు ఇప్పటికిప్పుడు పాక్ ని ఇబ్బంది పెట్టకపోయినా కొద్ది రోజులు పోతే మాత్రం అక్కడ పరిస్థితులు భయానకంగా మారే అవకాశాలున్నాయి. భారత్ చర్యలతో పాక్ లో ఆహార ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. పట్టణాల్లో నీటి కొరత సంభవించనుంది. జల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమయ్యే పరిస్థితి లేక కరెంటు కోతలు ఉక్కిరి బిక్కిరి చేయనున్నాయి. ప్రజాగ్రహంతో పాలకుల పీఠాలు కదిలినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కేవలం సింధు జలాల నిలిపివేతతో జరిగే పరిణామాలు. మోదీ సర్కార్ తీసుకునే ఒక్కో నిర్ణయం పాక్ ను ఊపిరి సలపకుండా చేయబోతున్నాయి. ఒకవేళ పాక్ న్యాయం కోసం ఎవరి దగ్గరికెళ్లి మోకరిల్లినా ఎలాంటి ప్రయోజనం ఉండబోదు. ఎందుకంటే పహల్గామ్ దాడి ఘటనను అన్ని దేశాలకు వివరించి చెబుతోంది భారత్. మరికొన్ని దేశాలు మాత్రం సంయమనం అని హితబోధ చేస్తున్నాయి. కానీ ఇప్పుడు వాళ్ళ మాటల్ని పట్టించుకునే స్థితిలో భారత్ లేదు. టెర్రర్ పై వారే లక్ష్యంగా అడుగులు ముందుకేస్తోంది. భారత్ యాక్షన్ ప్లాన్ ప్రపంచానికి సందేశంగా మారబోతోంది. యుద్ధంతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావు, కానీ వాటిని మించిన ఆయుధాలతో శత్రువును చావు దెబ్బతీయవచ్చని భారత్ నిరూపించబోతోంది. పాక్ యుద్ధం యుద్ధం అని సన్నద్ధమవుతున్న ఇండియా మాత్రం వ్యూహాత్మక నిర్ణయాలతోనే ముందుకెళ్తోంది. ప్రస్తుతానికి పాక్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది. ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు ముసళ్ల పండగే అన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.